హలో దోస్తులందరికీ ఈరోజైతే నేను ఒక నిమ్మకాయ నిలువ పచ్చడి చేసిన అంటే ఇన్స్టెంట్గా అనమాట. సో ఇట్లా చేసిన మీరు కూడా చూడండి, చాలా సింపుల్ అనమాట. సో ఫస్ట్ అయితే జీలకర్ర ఆవాలు మళ్ళీ మెంతులు కొంచెం వేయించి పక్కకు పెట్టుకోవాలి. 2 నిమ్మకాయలు తీసుకొని రసం తీసి పెట్టుకోవాలి. సో ఇవి వేయించినవి అయితే ఒకసారి మిక్సీ పట్టేసుకొని పొడి చేయాలి. పొడి చేసిన తర్వాత ఇందులోకి కొన్ని ఎల్లిపాయలు కూడా తీసుకొని వాటిని కూడా మిక్స్ చేయాలి. ఇందులోకి ఇప్పటిదాకా తీసుకున్న నిమ్మరసం వేసేసేయాలి. వేసిన తర్వాత ఆ సీడ్స్ అయితే నేను తీసేసిన, సీడ్స్ ఉండనివ్వకండి, చేదవుతుంది. సో తర్వాత ఉప్పు కారం కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకోవాలి. సో ఇందులోకి అయితే పోపు పెట్టుకోవాలన్నమాట, చాలా బాగుంటుంది. కొంచెం నూనె, జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం కచ్చపచ్చగా దంచిన ఎల్లిపాయలు, తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి ఇట్లా మంచిగా వేగాలన్నమాట. వేగిన తర్వాత ఇట్లా కరివేపాకు కూడా గోలించుకోవాలి. గోలించిన తర్వాత అప్పుడు పసుపు వేసుకోవాలి. సో ఈ పచ్చడి అయితే మ్యాక్సిమం నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది. ఇట్లా మిక్సీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసి బాగా కలిపేసుకోవాలి. ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడైనా, నోరు బాగాలేనప్పుడైనా ఇది ట్రై చేయండి.